హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి నేను ఈ టాపిక్ని ప్రజెంట్ జనరేషన్ బట్టి ట్రెండింగ్ని బట్టి తీసుకుంటున్నానండి. ప్రజెంట్ ఎక్కడ చూసినా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్ని ఎక్కువ ఫేస్ చేస్తున్నారనమాట. బట్ ఏంటి అంటే కొంతమంది మీద ఎంత ఇష్టం చూపించినా, ప్రేమ చూపించినా, కేరింగ్ చూపించినా కూడా వద్దు అనుకుంటున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? రీజన్ మీకు తెలుసా? వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలియదు. రీజన్ లేకుండా, కారణం లేకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వదిలేయాల్సి వస్తుంది? ఎందుకు వద్దు అనుకుంటున్నారు? మీరు అంత ప్రేమ, అంత కేరింగ్ చూపించినా కూడా ఇది ఎనీ రిలేషన్ అండి, ఏ ఒక్కటి కూడా కాదనమాట. వైఫ్ని హస్బెండ్ కానివ్వండి, హస్బెండ్ వైఫ్ని కానివ్వండి, మీ లవ్ లైఫ్లో కానివ్వండి, మీ రిలేషన్ వైజ్గా కానివ్వండి, ఎవరైనా సరే, లేడీస్ కానీ జెంట్స్ కానీ వద్దు అనుకుంటున్నారు. అంత ప్రేమ, అంత కేరింగ్ చూపించినా కూడా ఎందుకు, ఏంటి? బట్ ఇలా వదిలేసి వెళ్ళిపోతే బాధ అనేది ఒక్కరికైనా, ఇంకొకరికి అసలు ఏ ఫీలింగ్స్ ఉండవా? అండ్ మీ లైఫ్లో మిమ్మల్ని వద్దు అనుకుని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళని హ్యాపీగా వెళ్ళిపోనివ్వండి. ఎందుకు, ఏంటి? కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. అండ్ ఎనీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, అండ్ లేడీస్ జెంట్స్ అందరూ ఈ వీడియోని ఫాలో అవ్వండి. అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్. ఇది ఎవరికైనా అండి, ఎనీ రిలేషన్ అనమాట. అనుకుంటారు చాలామంది, నేను ఇంత ప్రేమను చూపించాను కదా, ఇంత ఎఫెక్షన్ పెట్టాను కదా, ఎందుకు అసలు నన్ను వద్దు అనుకుంటారని చెప్పేసి అర్థం కాదనమాట. ఇంకా దగ్గర చేసుకోవాలని చెప్పేసి ఇంకా కేరింగ్, ఇంకా ఎఫెక్షన్ పెడుతూనే ఉంటారనమాట. మీరు అలా పెట్టే లోపలనే వాళ్ళు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా బ్లాక్ చేస్తారు, టోటల్గా వద్దు అనేసుకుంటారనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు? నీకేమీ అర్థం కాదనమాట. అయ్యో, నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను కదా, ఇంకా ఎందుకు ఇంత ప్రేమ ఇచ్చాను కదా ఇన్ని సంవత్సరాలు, ఎందుకు వద్దు అనుకున్నారని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. బట్ రీజన్ కూడా తెలియదు అనమాట. ఇంత చూపించినా, ఇంత కేరింగ్ ఎందుకు వద్దు అనుకున్నారని అదే ఆలోచనలో ఉండి బాధలో ఉండిపోతారనమాట. పోనీ రీజన్ వాళ్ళకి తెలుసా? వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా? చెప్పకుండానే వదిలేశారు, బ్లాక్ పెట్టేశారు. అవును, వాళ్ళకి రీజన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు నచ్చలేదా, మీ కేరింగ్ నచ్చలేదా, మీరు చూపించే ప్రేమ నచ్చలేదా, మీ ఎఫెక్షన్ నచ్చలేదా, మీ బిహేవియర్ నచ్చలేదా? ఏది లేదు కదా. ఒకటి చెప్పమానండి, మీ ప్రేమ నచ్చలేదా? నో. మీ కేరింగ్ నచ్చలేదా? నో. మీ యాటిట్యూడ్ నచ్చలేదా? నో. మీ బిహేవియర్ నచ్చలేదా? నో. ఏ ఒక్కదానికి నో అనే ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళు మీరు పర్ఫెక్ట్ అని తెలుసు, మీరు హానెస్టీ అని తెలుసు. అందుకని ఏ రీజన్ చెప్పాలో తెలియక రీజన్ లేకుండానే మిమ్మల్ని వదిలేస్తారు, బ్లాక్లో పెట్టేస్తారు, వద్దు అనుకుని వెళ్ళిపోతారు. లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ అని తెలుసు, వాళ్ళ దగ్గర మీకు నో చెప్పడానికి రీజన్ లేదు. ఇది ఒక పాయింట్ అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఆల్టర్నేటివ్ ఉండొచ్చు అనమాట. ఆల్టర్నేటివ్ ఉండొచ్చు, వాళ్ళ వర్క్స్ ప్రెజర్ అవ్వచ్చు, వాళ్ళ టైం లేకపోవచ్చు, మేబీ చాలా ఉంటాయన్నమాట ఇలాంటి. ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు లేడీస్ ఇది అందరికీ కాదండి, కొంతమందికి అనమాట, అలా ఉండే వాళ్ళకే అనమాట ఈ వీడియో. లేడీస్ వచ్చేసరికి జెంట్స్ చాలా ప్రేమని ఇస్తారు, కేరింగ్, ఎఫెక్షన్, మనీ, టైం అన్నీ స్పెండ్ చేస్తారు వాళ్ళ కోసం. అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు వద్దు అనుకుంటారనమాట, వదిలేసి వెళ్ళిపోతారు వద్దు అనుకోని. ఎందుకు అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు మనం, వాళ్ళకి బెటర్ ఆప్షన్ దొరకవచ్చు అంతకన్నా. అండ్ ఎక్కువ లేడీస్ కొంతమంది అనమాట ఎక్కువ కార్లు, మేడలు, ఫేము ఇలాంటివి చూస్తారు. అలాంటి వాళ్ళు ఏమన్నా దొరికితే వెళ్ళిపోతారనమాట. అందుకని వద్దు అనుకుంటారు. వీళ్ళు బాధపడుతూనే ఉంటారు, నేను ఇంత చేపుచ్చాను కదా, ఇంత కేరింగ్ ఇవన్నీ అని చెప్పేసి ఫీల్ అవుతారనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు లేడీస్ వదిలేయడానికి. ఓకే, ఎస్. అండ్ జెంట్స్ అనమాట. జెంట్స్ వచ్చేసరికి జెంట్స్కి ఎలా ఉంటుందండి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే, ఇది అందరి జెంట్స్కి కామన్ ఫ్యాక్ట్ అండి. నన్ను ఏమనుకున్నా సరే ఇది కామన్ ఫ్యాక్ట్. ఏ జెంట్స్కైనా సరే, ఎవరికైనా సరే నవ్వుతూ ఉండాలి. నువ్వే నా రాజా, నువ్వే నా బావ అంటే ఎవరైనా సరే ఇష్టపడతారండి. అలా కాకుండా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నిన్ను చూడకుండా నేను ఉండలేనంటే ఎలా ఉంటుంది? ఎందుకు కనెక్ట్ అవుతారు? మీకు ఎందుకు లైక్ చేస్తారు? అంత అవసరమా వాళ్ళకి? అవన్నీ అవసరమే లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? అలా మాటలు చెప్పాలి, పాటలు పాడాలి, ఇలాంటి వాళ్ళు కావాలి. చాలామంది ఇష్టపడతారు అలాంటి వాళ్ళని, అంతేగాని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళని ఎవరు ఇష్టపడరు అనమాట. ఏమి ఇష్టం ఉంటుంది? అలా ఏడుస్తూ ఉండండి, మొహం వెళ్ళి అద్దంలో చూసుకోండి, ఆ ఏడిపే కనిపిస్తుంది మీకు కూడా. వాళ్ళే కాదు, ఇలా ఏడ్చే వాళ్ళని ఎవరు ఇష్టపడరు అనమాట. వాళ్ళకి కావాల్సిన మాటలు చెప్పేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఉండేవాళ్ళే ఎవరైనా సరే లైక్ చేస్తారు జెంట్స్ అనేవాళ్ళు. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కామన్ ఫ్యాక్ట్ అనమాట. ఎవరి ఎమోషన్స్తో, ఫీలింగ్స్తో జెంట్స్కి పని ఉండదు. ఓకే, అందుకని వాళ్ళు వద్దు అనుకొని వదిలేసి వెళ్ళిపోతారు. ఇది మెయిన్ రీజన్. ఓకే, ఎస్. అండ్ ఇంకా వద్దు అనుకుంటే బాధ అనేది మీకే ఉంటుందా, అవతల వాళ్ళకి ఉండదా? ఇక్కడ బాధ ఉంటుంది ఉండదు అని పక్కకు పెట్టేస్తే కంపల్సరీ వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతారంటే, వాళ్ళు ఎంత ఆల్టర్నేటివ్లో ఉండనివ్వండి, ఎంత వర్క్లో ఉండనివ్వండి, ఎంత పేరు తెచ్చుకోనివ్వండి, ఎంత మనీ తెచ్చుకోనివ్వండి, బట్ వాళ్ళకి ఏదో ఒక రోజు లేడీస్కి కానీ జెంట్స్కి కానీ గుర్తొస్తుంది అనమాట. మీరు చూపించిన ప్రేమ, కేరింగు, ఎఫెక్షన్ అన్నీ గుర్తొస్తాయి.
అలా అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చేసి ఏమైనా సారీ చెప్పేస్తారా అండి? లేడీస్ కానీ జెంట్స్ కానీ అస్సలు చెప్పరు, ఎవ్వరు చెప్పరు అనమాట. బట్ రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు, ఎందుకు మిస్ చేసుకున్నాను, అనవసరంగా మిస్ చేసుకున్నానే, నా కోసం ఇంత పెయిన్ తీసుకుంటున్నారు కదా, ఆ అమ్మాయి నా కోసం ఇంత చేసింది కదా, ఆ అబ్బాయి నా కోసం ఇంత చేశాడు కదా అని చెప్పేసి కంపల్సరీ ఫీలింగ్ అనేది ఏ లేడీస్ కానీ ఏ జెంట్స్ కానీ త్రూగా ఉంటే ఉంటుంది. మీరు త్రూగా చూపిస్తే, ప్రూవ్ చేసుకుంటేనే. అంతేగాని ఇది టైం పాస్ చేసే వాళ్ళకైతే కాదండి. వాళ్ళు త్రూ ఉండాలి, మీరు త్రూ ఉండాలి. జెన్యున్ పర్సన్ అయితే కంపల్సరీ ఆలోచిస్తారనమాట, నిజమే నా కోసమే కదా ఇదంతా అని చెప్పేసి కంపల్సరీ గుర్తు తెచ్చుకుంటారు, రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటారనమాట ఎప్పటికీ. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంత ప్రేమని ఇంత ఇష్టాన్ని మిస్ చేసుకున్నందుకు. ఓకే, ఎస్. అండ్ కొంతమంది లేడీస్ వాళ్ళు ఏమన్నా మిస్ యూనివర్సు, మిస్ ఇండియా లాగా ఫీల్ అయిపోతారు. నేను చాలా అందంగా ఉంటాను, అందువల్లనేమో నన్ను వదులుకోలేకపోతున్నాడు, నా కోసమే వెంటబడుతున్నాడు, ఇంకా నా కోసమే ఉన్నాడని చెప్పేసి కొంతమంది లేడీస్ అయితే ఆలోచిస్తారండి. బట్ జెంట్స్ వచ్చేసరికి నేను చాలా గ్రేట్ ఏమో, అందుకే నా కోసం ఇన్ని ఇయర్స్ ఉంది, ఇన్ని ఇయర్స్ ఇంకా వెయిట్ చేస్తుందని చెప్పేసి జెంట్స్ కూడా మేబీ ఫీల్ అవ్వచ్చేమో. బట్ ఇక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి, ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఏ లేడీకైనా ఏ జెంట్కైనా సరే వాళ్ళు ఇష్టపడిన పర్సన్ కోసం వాళ్ళు అలా స్టెప్స్ వేస్తారు. కానీ అంతేగాని వాళ్ళకి ఎవరు లేక, ఎవరు నచ్చక, ఎవరు ఉండక అని మాత్రం అర్థం చేసుకోండి. ఈ ఒక్క పాయింట్ అయితే బేస్ చేసుకోండి, అది వాళ్ళ మీద పెంచుకుని ఇష్టం మీద వాళ్ళని అలా నడిపిస్తుంది, అంతే అనమాట. పోనీ ఇంత చేసి లేడీస్ ఏమైనా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారా అంటే ఏ 10 మందితో పులిహార కలిపే వాళ్ళతోనో మెయింటైన్ చేస్తూ ఉంటారు, తెలియక కనెక్ట్ అవుతారనమాట త్రూగా చేసేవాళ్ళని వదిలేసి. బట్ జెంట్స్ ఏమైనా త్రూగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారా అంటే మీతో పోలిస్తే వాళ్ళని చూస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని మైండ్ పోతుందనమాట, అంత మైండ్ బ్లాక్ అయ్యే పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని ఏం చెప్తాము, అందుకని మీరేం ఫీల్ అవ్వవసరం లేదనమాట, వదిలేసేయండి, లైట్ తీసుకోండి. మీరు ఇక్కడ బాధపడవసరం లేదు, మీరు ప్రేమని ఇచ్చారు, వాళ్ళు తీసుకోలేదు అంతే. ప్రేమనిచ్చిన వాళ్ళు ఎప్పుడూ బాధపడొద్దండి, ప్రేమని తీసుకున్నందుకు వాళ్ళే బాధపడాలి. ఇంత ప్రేమ ఎంత ఎఫెక్షన్ పోగొట్టుకున్నందుకు. మనల్ని ఎవరు ఇష్టపడతారండి? ఎవరైనా సరే అంత జెన్యున్గా ఇష్టపడాలంటే లక్ కూడా ఉండాలి అంటారు కదా, లేడీస్కి కానివ్వండి జెంట్స్కి కానివ్వండి. మనం చిన్నప్పుడే చూసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ మరి ఒక్కళ్ళే ఉండాలి కదా, మరి చిన్నప్పటి నుంచి మనం ఎందుకు మారుతూ ఉన్నారు అంటే వాళ్ళు మన అవసరాలకి వచ్చారు, మన పనుల కోసం మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అందుకని వాళ్ళు మారుతూ వస్తున్నారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. మరి మీరు ఇష్టపడిన పర్సన్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీకోసమే ఎందుకు అలా ఉన్నారు? మీరు కావాలని మీ మీద ఇష్టంతో ఉన్నారనమాట, అందుకని వాళ్ళు చేంజ్ అవ్వలేదు, అలానే ఉన్నారు. ఓకే, ఎస్. అందుకని మీరు ఎప్పుడు బాధపడవసరం లేదు, వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట మిమ్మల్ని వదులుకున్నందుకు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోనివ్వండి, బ్లాక్ చేస్తా అంటే చేసుకోనివ్వండి, చేయనివ్వండి. ఎందుకో చెప్పనా, మీరు అది బ్లాక్లో లేదనుకోండి, వందల మెసేజ్లు పెడతారు, గంటలు రికార్డులు చేస్తారు. అసలు వాళ్ళకి పనులు ఉన్నాయో లేదో ఏది మీకు సంబంధం లేదు, మీ గోలే మీకు అనమాట. ఆ మెసేజ్లు వాళ్ళు చదువుతారా, కొన్ని రిప్లై ఇస్తారా, ఏది ఉండదు కదా, మీకు తెలుసు కదా. మీరు మెసేజ్ పెట్టిన దగ్గర మీకు భయం, అసలు చూస్తారా లేదా, రిప్లై ఇస్తారా లేదా, ఈ టెన్షన్తో, ఈ బాధతో, ఈ భయంతో బ్రతకాలి మీరు, వాళ్ళ మీద ప్రేమతో అనమాట. ఇవన్నీ వాళ్ళు చూడరు, రిప్లై ఇవ్వరు. ఓకే, ఎస్. అందుకని వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, మీకు మెసేజ్లు పెట్టే గోల్ ఉండదు, అండ్ రికార్డులు పెట్టే గోల కూడా ఉండదు అనమాట. ఫ్రీగా ఉండొచ్చు, టెన్షను బాధ అనేది ఉండదు అనమాట. మళ్ళీ బ్లాక్ తీసినా కూడా వాళ్ళు ఏమైనా జెన్యున్గా వస్తే ఓకే, మళ్ళీ ఏమైనా జెన్యున్గా వస్తారా, రారు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ మెసేజ్లు, మళ్ళీ ఇదే గోల్ ఉంటుంది, ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే లైఫ్లో వాళ్ళకి ఒక రిగ్రెట్ ఫీల్ అయితే జెన్యున్ పర్సన్గా తిరిగి వచ్చినప్పుడు కంపల్సరీ ఎవరైనా వస్తారండి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, ఎక్కువేం ఫీల్ అవ్వకండి. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి. మీరు ప్రేమని ఇచ్చారు, ఇష్టాన్ని ఇచ్చారు, మీరు బాధపడకండి, వాళ్ళే ఫీల్ అవుతారు ఇంత ప్రేమను మిస్ చేసుకున్నందుకు. ఎప్పటికైనా సరే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, అండ్ ఎక్కువ పెయిన్ తీసుకోకండి, తప్పు మీది లేదే అనుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చారు, వాళ్ళు తీసుకోలేదు, అంతవరకే అనమాట. మీతో పోలిస్తే ఎవరు ఎక్కువేం కాదనమాట, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్, అది కూడా వాళ్ళకి తెలుసు. బట్ ఇవన్నీ ఆలోచించుకోండి, అండ్ సైలెంట్గా ఉండండి, ఓపిక్గా ఉండండి. కంపల్సరీ జెన్యున్ పర్సన్ అయితే కంపల్సరీ మీ లైఫ్లోకి మళ్ళీ జెన్యున్గా తిరిగి వస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయండి, వెళ్ళిపోతే కనుక వెళ్ళిపోనివ్వండి, వాళ్ళు జెన్యున్గా వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. అప్పటి వరకు కూల్గా ఉండండి అందరూ. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.